యేసుక్రీస్తు వారు ఇంచుమించుగా స్వార్థ పరిచర్య 3.5 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద స్వార్థ పరిచర్య కొనసాగించారు. 3.5 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద స్వార్థ పరిచర్యను దేవుడు కొనసాగించాడు. 3.5 సంవత్సరాల్లో అనేకమైన విషయాలు ప్రపంచానికి దేవుడు తన కుమారుని ద్వారా చేశాడు. అంతేకాదు 3.5 సంవత్సరాల పరిచర్య ఒక వ్యక్తి అయితే సిలువలో మాట్లాడిన 7 మాటలు కూడా ఒక స్పెషల్గా ఈ 3.5 సంవత్సరాల పరిచర్య కంటే అత్యధికమైనటువంటి జ్ఞానవంతమైనటువంటి మాటలు, ఈ యొక్క ఉన్నతమైనటువంటి మాటలు సిలువలో పలికిన 7 మాటలు. అందులో 2వ మాటను నేను వివరించడానికి సాహసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ మాటను వివరించడానికి నా జ్ఞానం సరిపోదు, నా దగ్గర చదువు లేదు, జ్ఞానం లేదు. అయినప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి ఆ యొక్క మాటను మనం వివరించుకుందాం. ఒకసారి చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయంలో సహోదరు చదవమని 39 నుంచి 43 వచ్చిన వరకు ఒకసారి వేలాడ వేయబడిన ఆనగస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించుమని చెప్పిను. ఒకసారి ఎందుకంటే ఈ మాట చాలా ప్రశస్తమైన మాట. 7 మాటల్లో కూడా చాలా ప్రశస్తమైన మాటగా బైబిల్ పండితులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈయన ప్రాణం పోయే ముందు తన శరీరం నలిగిపోయింది. తన పరిస్థితి చాలా దారుణమైనటువంటి స్థితిలో ఆయన శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. తన శరీరం అంతా గాయాలు, తద్వారా గాయాల ద్వారా తన శరీరంలో ఉన్న రక్తం అంతా కారిపోతా ఉంది. అప్పటికే ఎరుషలేము నగరం అంతా కూడా సిలువెత్తి తిరుగుతున్నప్పుడు తన శరీరంలో రక్తం అంతా కూడా దారదారులుగా కారిపోతూ ఆ పట్టణం అంతా తిరిగి తన శిలువ మీద ఎక్కినప్పటికీ చాలా బలహీనమైన స్థితిలో యేసుక్రీస్తు ఉన్నారు. అలాంటి స్థితిలో ఏమాత్రం కూడా ఆ స్థితిని బట్టి బాధపడకుండా, వ్యసన పడకుండా, అయ్యో ఏంటి నాకు ఈ పరిస్థితి, ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చిన నాకు ఈ సమాజానికి ఎంతో మేలు చేశానే, ఎంతో వ్యాధులు బాగు చేశాను, ఎంతో మందికి అద్భుతాలు చేశాను, స్వస్థ కార్యాలు చేశాను, అనేక మందికి ఆహారాన్ని పెట్టాను, పెళ్లి విందులో కనాలటువంటి పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోతే వారు తయారు చేసుకున్న ద్రాక్షరసం కంటే రుచికరమైనటువంటి ద్రాక్షరసాన్ని నేను ఇచ్చాను. అలాంటి నన్ను సిలువ వేస్తున్నానని ఏమాత్రం కూడా బాధపడకుండా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక ఆయనతో పాటు బాధపడుతూ లేదా ఆయనతో పాటు సిలువ వేసినటువంటి ఒక దొంగ మారు మనసు కలిగి పశ్చాత్తాప హృదయంతో ఆయన వేడుకుంటున్నప్పుడు, ఆయన్ని ఆశ్రయించినప్పుడు, ఆయన్ను వేడుకొని నీవే నాకు దిక్కని ఆయన ఆశ్రయించి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మరణం పొందుతున్నప్పుడు, ఆ వేదనలో ఉన్నప్పుడు కూడా ఆ మనిషిని రక్షించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. వెంటనే ఆ యొక్క దొంగకు ఎవరైతే పశ్చాత్తాప హృదయం కలిగి మాన మనసు కలిగి దేవునితో అడుగుతూ ఉన్నాడో, ఆ యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, అలాంటి దొంగకి చక్కని అభయం ఇస్తూ ఉన్నాడు. 43వ వచనంలో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని ఎలా చెప్తున్నాడండి? నిశ్చయముగా నేను వస్తానంటే అది వేరే ఉండదు. నిశ్చయం ఖచ్చితంగా వస్తాను అంటే ఖచ్చితంగా వస్తాడు. నేను చెప్తున్నాడు, ఖచ్చితంగా చెప్తున్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఈ రోజు నువ్వు నాతో ఉంటావు అని చెప్పి ఆయన ఒక అభయాన్ని ఆ యొక్క దొంగకి ఇస్తా ఉన్నాడు. అయితే ఈ చెప్తున్నాడు కదా, 2వ దొంగ అంటే ఒక దొంగ ఆయన దూషిస్తూ అంటున్నాడు, అది కదా ఒకసారి ముందు వచ్చిన చదవమ్మా. మొదటి వచ్చినండి, నా వేలాన్ని తీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన దూషించు, నువ్వు క్రీస్తువు కదా, నీవు రక్షించుకున్నాము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. ఇదేమనుకున్నాడు? అయ్యా నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటే రక్షణ అంటే తనకు కలిగినటువంటి శిక్ష నుంచి విడుదల పొందితే, అప్పటికప్పుడు విడుదల పొందితే ఆ వచ్చేదే రక్షణ అని ఈ యొక్క దొంగ తలస్తాం అన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు ఇవ్వబోతున్నటువంటి రక్షణ వేరే ఉంది. ఆ రక్షణ
వేరే ఆ రక్షణ ఈ దొంగ అందుకోలేకపోతా ఉన్నాడు. అందుకోలేక, అయ్యా మరి నిన్ను గురించి చెప్తున్నారు కదా, నువ్వు అద్భుతాలు చేసేవాడు కదా, నువ్వు ఆశ్చర్యకాలు చేసేవాడు కదా, అలాంటి ఆశ్చర్యకాలు మీరు చేసి నువ్వు తప్పించుకో, మమ్మల్ని కూడా తప్పించు, మమ్మల్ని రక్షించని యేసుక్రీస్తు ప్రభువుని ఆయన వాదిస్తున్నప్పుడు రెండవ దొంగ అంటాడు. రెండవ వాడు చూడండి 40 వచ్చి, అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాడికి తగిన ఫలము పొందుచున్నాము. ఈయన అంటున్నాడు, ఆ గద్దిస్తూ ఉన్నాడు తన తోటి దొంగని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు, నువ్వు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయం. ఎందుకంటే మనం చేసిన దొంగతనాలను బట్టి, మనం చేసిన దోపిడీలను బట్టి, మనం చేసిన ప్రజలకు చేసిన అన్యాయాన్ని బట్టి మనం పొందుకున్నటువంటి సిలువ శిక్ష న్యాయం, మనకి న్యాయం, మనకైతే న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి, ఈయన ఏ తప్పిదము కూడా చేయలేదు అని చెప్పి ఆ దొంగ మాట్లాడుతున్నాడు. అయితే ఈ వచ్చిన భాగంలో చూస్తే ఒక దొంగ యేసుక్రీస్తు ప్రభు వారిని నిందిస్తున్నట్లుగా, ఒక దొంగ యేసుక్రీస్తు ప్రభు వారిని ఆశ్రయిస్తున్నట్లుగా మనం చూస్తాం. కానీ కొన్ని గంటల వ్యవధి ముందు జరిగిన వాస్తవాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఎందుకంటే ఇంచుమించు 9 గంటలప్పుడు సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభు వారు 3 గంటల వరకు కూడా ఆ యొక్క సిలువలో వేలాడుతూ, ఆ సిలువలో అనేకమైనటువంటి మాటలు, అంటే 7 మాటలు పలుకుతూ ఆయన గడిచినటువంటి సందర్భం. ఇంచుమించు 6 గంటల సమయం సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. అయితే ఈ వచ్చిన మనం చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం. ఎందుకంటే ఒక దొంగ ఆయన దూషిస్తున్నట్లుగా, ఒక దొంగ ఆయన్ని ఆశ్రయిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే కొన్ని గంటల ముందు, కొంత సమయం ముందు ఏం జరిగిందో మనం ఆలోచించేద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం చూద్దామండి. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదుమని ఒకరితో ఒకరు చెప్పుకుని ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయన నిందించారు. ఆయన నిందించిన వారిలో 2 దొంగలు కూడా ఉన్నారు. 2 దొంగలు కూడా ఆయన గురించి తెలియనప్పుడు, అంటే ఆదిలో, అంటే ప్రారంభంలో 2 దొంగలు కూడా యేసుక్రీస్తు వారిని నిందించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే వారు చెప్తున్నారు, పెద్దలు చెప్తున్నారు, ప్రధాన యాజకులు వారందరూ కూడా అపవాసం చేస్తూ ఉన్నారు. ఏం చేస్తాడంటే ఈయన ఇతరులను రక్షిస్తాడు, నువ్వు రక్షించుకోలేడు. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు తనకు తాను రక్షించుకొని సిలువ నుంచి దిగితేనంట ఏం చేస్తారంటే వీళ్ళు నమ్ముతారట. ఇలా వారు నిందిస్తున్నప్పుడు వారితో కూడా ఆయనతో సిలువబడిన 2 దొంగలు కూడా ఆయన్ని నిందించినట్లు మనం చూస్తా ఉన్నాం. వారు నిందించినట్లు మనం చూస్తాం. అంతేకాదు మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 38 నుంచి చూద్దామంటే, మరియు కుడివైపు ఒకడును ఎడమవైపు ఒకడును 2 బంధువులు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెలుచుడు వారు తలనూర్చు దేవాలయం పడగొట్టి 3 దినములలో పడగొట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పి ఆయన దూషించింది. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయన ఆకర్షించుతూ, వీడు ఇతరులను రక్షించెను, తను తానే రక్షించుకోనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగినయడగా వారిని నమ్ముదుము. వాడు దేవుని విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పిన కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన వారిని తప్పించునని చెప్పి ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు బందిపోటు దొంగలను అలాగే నిందించింది. ఆయనతో కూడా సిలువ వేయబడినటువంటి బందిపోటు దొంగలు కూడా ఏం చేస్తున్నారు, వారితో పాటు 2 కలిసి ఆయనను నిందిస్తూ ఉన్నప్పుడు అలా 2 కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని 2 కూడా నిందించారు మొదట.
అయితే మొదట ఆయన ఇద్దరు నిందించినప్పటికీ కొన్ని గంటల వ్యవధిలో కొంత సమయం తరువాత జరిగినంతటిని ఆయన చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, అక్కడ జరిగిన సందర్భం చూస్తూ ఉన్నాడు. ఒక ఇద్దరు దొంగలు చూస్తూ ఉన్నారు. అందులో ఒక దొంగ తదేకంగా జరిగిన చూస్తూ ఉన్నాడు. ఆలోచన మారిపోయింది, ఉద్దేశం మారిపోయింది. ఎందుకంటే కొన్ని గంటల వ్యవధిలో జరిగినంతటి చూసినప్పుడు పెద్దలు గాని, శాస్త్రులు గాని, ప్రధాన యాజకులు గాని ఏం చేస్తున్నాడు? ఇతరులను రక్షించను. ఈయన ఇతరులను రక్షించాడు. శిలువ త్యాగం జరిగినప్పుడు, లేదంటే ఈ శిలువ మీద ఎక్కించిన మునుపు ఏం చేసాడు? ఇతరులను రక్షించాడు. ఇతరులను రక్షించాడు, ఇతరులను కాపాడాడు, ఇతరుల వ్యాధులను బాగు చేశాడు. ఎలాంటి పరిస్థితి, ఇతరులు అనేక విషయాలు ఇతరులను రక్షించాడు. దానికి ఇతను రక్షించుకోలేడా అని చెప్తున్నప్పుడు, ఈయన గతంలో చేసిన ఇతరులను రక్షించిన విధానాన్ని వారు చెప్తున్నప్పుడు, యేసుక్రీస్తుని కూడా దూషించిన ఎలా దూషించారు తెలుసా? ఆయన చేసిన పనులను బట్టి, ఆయన చేసిన మంచి పనులనే ఎత్తి చూపుతూ ఆయన హేళన చేశారు. అది విన్నటువంటి ఆ దొంగ అది తదేకంగా పరిశీలించి చూసినప్పుడు ఆయన హృదయ ఆలోచనలు మారిపోయినాయి, తన ఉద్దేశం మారిపోయింది. శిలువలో వేలాడుతున్నటువంటి ప్రభువుని తదేకంగా ఆయన పరిశీలించి తన హృదయం మార్చింది. వెంటనే విషయాన్ని గ్రహించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అంతకు ముందు అంత హింసిస్తున్న వారిని, అంత దూషిస్తున్న వారి కొరకు అప్పటికే ఒక మాట మాట్లాడాడు. ఏంటి మాట్లాడిందంటే, తండ్రి మీరేం చేయించున్నారో ఎరుగరు కనుక వీటిని క్షమించమంటున్నాడు. ఏంటినా ఇంత బాధపడుతున్నటువంటి ఈ ప్రధాన క్షమించమంటున్నాడు అని చెప్పి ఆయన ఆలోచన మారిపోతా ఉంది. ఆయన దేవుని మీద, అది యేసు ప్రభు వారి మీద ఉన్నటువంటి ఆయనకున్నటువంటి తలంపు ఏదైతే ఉందో అది వెంటనే మార్పు చెందింది. వెంటనే ఆయన హృదయం మారిపోయి సమస్తాన్ని కూడా గ్రహించడం ప్రారంభించాడు. ఈయన మామూలు వ్యక్తి కాదు. ఈయనెవరు? ఈయనే రాజు. రాజ్యస్థాపన కొరకు చేస్తున్నాడు రక్త తర్పణ. రాజ్యస్థాపన కొరకు జరిగిన రక్త తర్పణ ఈ యొక్క రాజు చేస్తున్నాడు. ఈయనే రాజు, ఈయనే రక్షించగల సమర్థుడు. ఎందుకంటే ఈయన డిఫరెంట్ రాజు. ఈ రాజ్యాన్ని స్థాపించబోతున్నటువంటి ఈ రాజు ప్రత్యేకించబడినవాడు. చరిత్రలో మనం చూస్తున్నప్పుడు, లేక ముందు కాలంలో జరిగినటువంటి చరిత్రను మనం పరిశీలించినప్పుడు అనేక రాజ్యాలు, సామ్రాజ్యాలు స్థాపించబడ్డాయి. ఇతరుల రక్తాలు చిందించి, సామాన్య ప్రజల రక్తాలు చిందించి, లేక సైనికుల రక్తాలు చిందించి స్థాపించబడిన రాజ్యాలు మనం చూసాం. అయితే ఆ రాజ్యాలు 100 సంవత్సరాల్లో ఆ రాజ్యాలు అంతమైపోయాయి. కానీ ఈ రాజు, లేక ఈ రాజ్యం డిఫరెంట్. ఈ రాజ్యం ఎలా ఉందో తెలుసా? ఈ రాజ్య స్థాపన తన స్వరక్తాన్నిచ్చి, తన ప్రాణాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. ఈ రాజు ఆ రాజు కంటే సామాన్యుడు కాదు. ఈ రాజు అలాంటి రాజు కాదు. ఈ రాజు రక్షించగల సమర్థుడు అని గ్రహించాడు. ఈయన రాజ్య స్థాపన కొరకు జరిగించినటువంటి రక్త తలంపు ఈయన జరిగిస్తూ ఉన్నాడు. ఈయన రాజ్య స్థాపన కొరకు వచ్చినటువంటి రాజు అని గమనించాడు. అంతేకాదు, ప్రభువు పాపం లేనివాడు, ఈయనలో ఏ పాపము లేదు అని గ్రహించాడు. ఈయన ఏ పాపం కూడా లేదు అని గ్రహించాడు. అంతేకాదు, ఈయన రక్షించగల సమర్థుడు, ఈయన నన్ను రక్షించడానికి సరిపోయినవాడు అని గ్రహించాడు. అంతేకాదు, ఎంత ఘోరమైన పాపనైనా ఈయన క్షమించే దేవుడు. ఈయన హింసిస్తున్న వారిని, దూషిస్తున్న వారిని క్షమించిన దేవుడు. ఈయన ఎంత ఘోరమైనటువంటి పాపనైనా క్షమించగల దేవుడు అని గ్రహించాడు. అంతేకాదు, 10 పిల్లకని యేసులో చూశాడు. ఎంతమంది ఎన్ని విధాలుగా ఆయన దూషిస్తూ ఉన్నా, ఎంతమంది ఎన్ని విధాలుగా ఆయన అపహసిస్తూ ఉన్నా బదులు పలకకుండగా యేసుక్రీస్తు వారు సహించిన ఓర్పు, ఆయన సహించిన విధానాన్ని ఆయన చూశాడు. ఆయన చూసి వెంటనే గ్రహించాడు, మరణం తర్వాత మరొక జీవితం ఉంది. ఈ జీవితం ఇంకా చావుకి మధ్య ఉన్న ఈ చిన్న జీవితమే జీవితం కాదు. ఈ మరణం తర్వాత మరొక జీవితం ఉందని గ్రహించాడు.
మరణం తర్వాత శిక్ష ఉందని గ్రహించాడు. ఈ బ్రతికిన బ్రతుకును బట్టి, ఈ బ్రతికిన జీవించిన జీవిత కాలాన్ని బట్టి మరణం తర్వాత శిక్ష ఉంది అని గ్రహించాడు. అంతేకాదు, ఈ శిక్ష విధించగల శక్తిమంతుడైన దేవునికి ఏం చేయాలట? భయపడాలి. ఎందుకు తెలుసా? ప్రాణాన్ని, ఆత్మను కూడా నశింపచేయడానికి మనం ఏం చేయాలి? శరీరాన్ని, ఆత్మను కూడా నశింపచేయగలవానికి మనం భయపడాలి. శరీరాన్ని, ఆత్మను కూడా నశింపచేయవాడు ఓన్లీ దేవుడు మాత్రమే. ఎందుకంటే ప్రాణము లేదా శరీరాన్ని అపవాది పాడు చేయొచ్చు, కానీ ఆత్మ జోలికి మాత్రం అపవాది వెళ్ళలేడు. ఈ ఆత్మను కూడా శిక్షించగల సమర్థుడైన దేవుడు మనం ఏం చేయాలి? భయపడాలని గ్రహించాడు. ఇవన్నీ కూడా కొన్ని గంటల వ్యవధిలో జరిగిన సన్నివేశం ఇది. ఆయనతో కొన్ని గంటలు పక్కన సిలువైపడినటువంటి యేసుక్రీస్తు ప్రక్కన ఉండి చూస్తున్న విధానంలో ఆయన జరిగిన సహవాసం కొన్ని గంటలు మాత్రమే. ఈ దొంగకి కొన్ని గంటల సహవాసం కలిగి ఆయనతో ఉన్నప్పుడు ఆయన రక్షణ పొందాలనేటువంటి తాపత్రయం ఉన్నాడు. ఈయన ఖచ్చితంగా నన్ను రక్షించగల సమర్థుడు, ఈయన నన్ను రక్షించగలడు, శిక్ష నుండి తప్పించగలడు అని చెప్పి ఆయన గుర్తిరిగి వెంటనే ఈయనే రాజు, ఈయన నన్ను రక్షించగల సమర్థుడు, ఈయన రాజు, ఈయన రాజ్యంలో నేను ఉండాలి. ఏం చేయాలన్నాడు? ఈయన రాజ్యంలో నేను ఉండాలి, నాకు స్థానం కావాలి ఈయన రాజ్యంలో అని చెప్పేసి ఆయన్ను పశ్చాత్తాప హృదయంతో, మారు మనసుకుంది ఆయన వెంటనే వేడుకుంటూ ఉన్నాడు. ఆయన పాపాలు క్షమింపబడ్డాయి, ఆయనకి జీవితాన్ని దేవుడు ప్రసాదించాడు. సరే, మనం ఆలోచించేద్దాం. వెంటనే పశ్చాత్తాప హృదయంతో ఈయన రాజు, ఈయన రాజ్యము పరిపాలన చేయబోతా ఉన్నాడు, ఈయన రాజ్యాన్ని స్థాపించబోతా ఉన్నాడు, ఆయన రాజ్యంలో నాకు స్థానం కావాలని ఈ దొంగ కోరుకున్నప్పుడు వెంటనే పశ్చాత్తాప హృదయంతో మారు మనసు పొంది, అయ్యా నేను చేసినటువంటి దోషాలను తప్పక క్షమిస్తాడైనా, ఎందుకంటే ఎంత ఘోరమైన పాపుడైనా క్షమించడానికి శక్తిమంతుడు, క్షమించడానికి సమర్థుడైనా అని చెప్పి వెంటనే ఇది చూడండి. మనం చదువుకున్న వాక్య భాగంలో ఒకసారి వెళ్దాం. 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము. ఒకసారి 4 చూద్దామండి. మనకైతే ఇది న్యాయమే, మనకి తెలిసిన దానికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదం చేయలేదని చెప్పి ఆయనని చూచి యేసు, చాలు ఒకసారి ఏమంటాడు ఈయన? యేసు అంటే ఏంటి అర్థం? యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడా అని పిలుస్తూ ఉన్నాడు. ఈయన రక్షించగల శక్తిమంతుడు, రక్షించగల సమర్థుడు ఈయనే కనుక ఈయన పిలుస్తూ ఉన్నాడు. యేసు రక్షకుడా. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, ఏంటంటే నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు యూదులు నమ్మలేదు. యూదులు ఏమనుకున్నారు తెలుసా? అయ్యా మీకు దావీదు సింహాసనం స్థిరపరుస్తా ఉన్నాను, ఆయన దావీదు సింహాసనం మీద నుంచి మిమ్మల్ని పరిపాలన చేస్తాడని వాక్యం ప్రవచనాలు చెప్పినప్పుడు వాడు అనుకున్నాడు యూదులు, ఇశ్రాయేలీయులు, అయ్యా మాకు ఒక రాజు మెస్సియా వస్తూ ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడు? దావీదు ఏ విధంగా చుట్టుపక్కల రాజ్యాలన్నీ ఇలా జయించాడు, అలాగే జయించి మాకు మా కొరకు వస్తున్నటువంటి మెస్సియా పరిపాలన సాగిస్తాడు, మాకు ఈ ప్రపంచ దేశాన్ని మీద ఆధిపత్యాన్ని అనుగ్రహించి మేము రాజులుగా మమ్మల్ని చేస్తాడు, ఆయన పాలన ఉంటామన్నటువంటి భ్రమలో ఉండిపోయారు. కానీ మీరు కోరుకున్న రాజ్యం వేరు, దేవుడు స్థాపించిన రాజ్యం వేరు. ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యాలకి రాజ్యము కాదు ఇది. ఈ రాజ్యము పరలోక సంబంధమైనది, ఈ రాజ్యము భూలోక సంబంధమైనది కాదు. భూలోక సంబంధమైన రాజ్యానికి ఈ రాజ్యానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ భూలోక రాజ్యములో శక్తివంతులు, శరీర బలము కలిగిన వారు యావచ్చేమో, కానీ దేవుడు స్థాపించే ఈ రాజ్యంలో నీతిమంతులు, పరిశుద్ధులు సహవాసులు ఉండబోతూ ఉన్నారు. ఈ రాజ్యంలో స్థానం పొందుకోవాలంటే నీవు చేసిన గత జీవితాన్ని బట్టి పశ్చాత్తాపడాలి, ప్రాయశ్చిత్తపడాలి. అప్పుడు ఆయన రాజ్యంలో నీకు స్థానాన్ని ఇస్తాడు. అలా పశ్చాత్తాపం ఈ దొంగ పడుతూ ఉన్నాడు. చదువుకున్నామా, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడము అని.
అయ్యా నీవు రాజువి, నీవు రాజువి, నువ్వు రాజ్యాన్ని స్థాపించబోతూ ఉన్నావు. నీ రక్తాన్ని కుమ్మరించి, నీ రక్తాన్ని కాచి రాజ్యాన్ని స్థాపించబోతున్నావు. ఆ రాజ్యంలోనికి నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీవు రాజ్యము స్థాపించబోతూ ఉన్నావు. నీకు రాజ్యం ఉంది. నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావా అని వేడుకున్నప్పుడు వెంటనే హృదయాన్ని పరిశీలించదగినటువంటి దేవుడు. ఆయన కనబడేది ఏ సృష్టి కూడా లేదు. ఆయనకి సమస్తము కూడా మరుగైనది ఏది కూడా లేదు కనుక ఆయన వెంటనే ఆయన హృదయాన్ని పరిశోధించి తెలుసుకున్నటువంటి ప్రభువు ఒక మాట చెప్తూ ఉన్నాడు. అదే సిలువలో పలికిన రెండవ మాట చదవమా. అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనను. ఏంటండి ఆయన అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. అప్పటి వరకు పాపం ప్రతిలో ఒక దొంగ కొన్ని గంటల వ్యవధిలో దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. కొన్ని గంటలే, అందులో కొన్ని గంటలు దేవుని దూషించాడు, దేవుని మీద వ్యతిరేక భావాలు కలిగి ఉన్నాడు. కానీ తర్వాత జరిగిన సన్నివేశాలన్నింటినీ కూడా చూసినటువంటి ఆ దొంగ, సమస్తాన్ని పరిశీలించి తెలిసినటువంటి ఆ దొంగ వెంటనే ఈయన రాజు రాజ్య స్థాపన చెడిపోతూ ఉన్నాడు. తన రక్తాన్ని కాచి ఆ రాజ్యంలోనికి నాకు స్థానం కావాలి, ఆ రాజ్యంలో నేను ఉండాలి అని కోరుకుని ఆయన సహవాసం, కొన్ని గంటల సహవాసం దేవుని రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకుంది. దేవుని రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకుంది. ఆలోచి మరి ఈరోజు నీవు కూడా కొన్ని 10, 20, 30, 40 సంవత్సరాల నుంచి ఆయన సహవాసం చేస్తా ఉన్నాం. 30 సంవత్సరాల నుంచి దేవుడితో సహవాసం చేస్తున్న నీవు లేదా నేను, 20 సంవత్సరాల నుంచి దేవుడితో సహవాసం చేస్తున్న నీవు నేను, 10 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి సహవాసం చేస్తున్న నీవు నేను ఆయన రాజ్యంలో స్థానం సంపాదించుకోగలిగామా? ఒకసారి ఆలోచించేయండి. ఆయన రాజ్యంలో స్థానం సంపాదించుకోవాలి అంటే కనుక ఆ రాజ్యంలో శరీర బలము, శరీర శక్తి ఉంటే ఆ రాజ్యంలో స్థానం నీకు రాదు. నువ్వు కలిగి ఉండవలసినటువంటి దాన్ని సామర్థ్యం ఏదైతే ఉందో, ఆ రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోవాలంటే అర్హత ఏదైతే ఉందో అది బైబిల్ స్పష్టంగా తెలియజేయబడింది. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. గత జీవితాన్ని బట్టి మీరు పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి. ఎవరికి గత జీవితం లేక పుట్టినప్పటి నుంచి నేను పరిశుద్ధుడని ఎవరు కూడా చెప్పలేరు. ఒకరు కూడా గత జీవితం అనేది ఉంటుంది. అయితే గత జీవితాన్ని బట్టి కృంగిపోక, నలిగిపోక, అక్కడే నువ్వు ఉండిపోక ఒక అడుగు ముందుకు వేసి, ప్రభువా నన్ను క్షమించని నువ్వు అడిగితే గనక నేను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు నీవు కోరుకుంటే ఆయన రాజ్యంలో స్థానాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటువంటి భాగ్యాన్ని దేవుడు మనందరూ కలిగించాలని మనసు కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మన వినికుల్లో కొన్ని మాటలు ఫలింపచేసి జీవన గాక. ఆమేన్.